హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు హెల్త్కి మంచిగా అనిపించే ఏబీసీ జ్యూస్ అండ్ విత్ లెమన్ అండ్ హనీతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థములు: బీట్రూట్, యాపిల్, క్యారెట్, లెమన్ అండ్ హనీ. ముందుగా క్యారెట్ని, బీట్రూట్ని, యాపిల్ని చూపించిన విధంగా చిన్నగా కోసుకోవాలి అండ్ కట్ చేసుకోవాలి. తర్వాత ఒక జార్ తీసుకుని మనం కట్ చేసుకున్న యాపిల్ని, క్యారెట్ని, బీట్రూట్ని సమపాలంలో మనం ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో తీసుకుని కొంచెం వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఎందుకు పోసుకుంటున్నాం అంటే అది మెత్తగా లిక్విడ్లా పేస్ట్ అవ్వడానికి మాత్రమే పోసుకుంటున్నాం అండి. దీని ప్లేస్లో మనం పాలు కూడా పోసుకోవచ్చు. సో తర్వాత ఆ పేస్ట్ని మనం వడగొట్టడానికి ఒక వడపోతలు వేసుకొని దాన్ని వడగొట్టుకుంటాం. నేను ఇక్కడ లిక్విడ్ షేప్లో తీసుకుంటున్నాము. మనకి విత్ పీచు పదార్థంతో కావాలి అనుకుంటే అలాగే తీసుకోవచ్చు. నేనైతే ఈ పీచు పదార్థాన్ని తీసేసి తీసుకుంటున్నా. సో హనీ వేసుకుంటున్నానండి, షుగర్ బదులు. సో హనీ హెల్త్కి మంచిది కాబట్టి హనీ వేసుకుని కలుపుకుంటున్నా. ఇది నేచురల్ హనీ అండి, తేనె పట్టు నుంచి తీసుకున్న హనీ కాబట్టి ఫిల్టర్ చేసి వేసుకుంటున్నా. అలాగే ఒక నిమ్మకాయ చెక్క లెమన్ జ్యూస్ని కూడా పిండుకుంటున్నాను. తేనె, నిమ్మరసం అనేది మన హెల్త్కి అండ్ శరీరానికి చాలా మంచిదండి. సో ఫైనల్లీ ఏబీసీ జ్యూస్ రెడీ అండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.